హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సమ్మర్ వెకేషన్ మాకు చెన్నై టూర్తో అయితే స్టార్ట్ అయింది. ఏంటి మళ్ళీ చెన్నైకి వెళ్ళిందా అనుకుంటున్నారా? కానీ ఇది ఒక స్పెషల్ జర్నీ. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం మేము ఈ జర్నీని అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్లో చేశాము. నిజంగా చాలా థ్రిల్లింగ్గా, ఎగ్జైటింగ్గా సాగింది ఈ జర్నీ మొత్తం. నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా కలుగుతుంది. రేణిగుంట నుంచి మేము వెళ్ళాల్సి వచ్చింది. బికాస్ తిరుపతి నుంచి అయితే లేదు ఈ వందే భారత్. మేము రేణిగుంట నుంచి చెన్నై కోసం టికెట్ బుక్ చేసుకున్నాము. ఒక టికెట్ అయితే నార్మల్గా 555 రూపీస్. మనం ఫుడ్ ఆప్షన్ కనుక పెట్టుకుంటే ఇంకొక 200 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. సో మొత్తానికి 755 రూపీస్ అయ్యింది ఈచ్ పర్సన్కి. నాన్ వెజ్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ ఇది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వరకే. నైట్ డిన్నర్లో అయితే నాన్ వెజ్ దొరకదు. మేము ముందుగానే రేణిగుంట వెళ్ళి వెయిట్ చేస్తుండగానే ట్రైన్ వచ్చేసింది. ఈలోగా మేమంతా ట్రైన్ బోర్డ్ చేసి అంతా మా సీటింగ్లో నంబర్స్ ఇచ్చేసి ఉంటారు. ఆ సీట్స్లో అయితే కూర్చునేసినాము. అందరూ హడావిడిగా చాలా ఎగ్జైటెడ్గా కనిపిస్తున్నారు. ఇక మనకు సీట్స్ దగ్గర ఉండే ప్రొవిజన్స్ చూస్తే ఒక స్నాక్స్ ట్రే ఉంది. ఇది ఫోల్డబుల్, అవసరమైనప్పుడు తీసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ రెస్ట్ ఒకటి ఉంది. ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మనం ఫుడ్ని రెస్ట్ చేసుకుని. పక్కనే ఒక బాటిల్ హోల్డర్ ఉంది. ఈ సీట్స్ మధ్యలో చార్జర్ పాయింట్ అయితే ఉంది, ఛార్జింగ్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్లైడింగ్ విండోస్ ఉన్నాయి. మనకు బయట వ్యూ కూడా కనిపిస్తుంది. ఇది మనం వేసుకున్నా కానీ విండోస్. నెక్స్ట్ ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి పైన బాగుంది. ఇది జస్ట్ లైక్ ఫ్లైట్ లాగానే ఉంది. ట్రైన్ అనడం కంటే కూడా దీన్ని ఫ్లైట్ లాగా మనం ఫీల్ అయ్యి కూర్చోవచ్చు. మనం సీట్లో కూర్చున్న కాసేపటికే వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చేసినారు. ఒక్కొక్క వాటర్ బాటిల్. ఇది మాత్రం ఫ్రీ, మనకి చార్జ్ చేయలేదు. నెక్స్ట్ ఒకసారి లుక్ వేద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఉన్నాయి చూడండి. ఇవి అయితే సెన్సార్, మనం తీయబడలేదు. వెళ్ళిన వెంటనే ఆ సెన్సార్ వల్ల ఓపెన్ అయిపోతాయి. ఈ డోర్స్ అయితే నాకు చాలా నచ్చాయి, కన్వీనియంట్గా అనిపించాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ లైట్స్ కూడా ఇచ్చినారు మనకు. నైట్ టైమ్స్ ఏదన్నా రీడ్ చేసుకోవాలంటే కూడా ఫ్లాష్ లైట్స్ ఇచ్చినారు. జర్నీ టైం అయితే చాలా తక్కువ, 1 అవర్ 50 మినిట్స్లో అంతా చేరిపోయినాము. లేకుంటే అయితే ట్రైన్లో ఈజీగా 4 అవర్స్ అయితే తీసుకుంటుంది. ఇది చాలా టైం సేవింగ్ అనిపించింది మనకి. ఎప్పుడు చెన్నైకి వెళ్ళాలంటే ట్రైన్లో ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చూస్తూ ఉంటాము. కానీ ఈసారి మాత్రం అప్పుడే వచ్చేసిందా, ఇంకా కొన్ని గంటలు ఉంటే బాగుండేదే అని అనిపించింది. అంత మంచి కన్వీనియంట్ మనకి ఫీలింగ్ లోపల అనిపించింది. కంఫర్టబుల్గా ఉన్నింది జర్నీ. ఇంకాసేపటికి ఫుడ్ అయితే తీసుకుని వచ్చారు వాళ్ళు. ఫుడ్ ఆప్షన్ పెట్టే వాళ్ళకి ఇది ఇస్తారు ఫుడ్. ఇక్కడ ఏమి ఇచ్చినారంటే ఒక జీరా రైస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి పన్నీర్ కర్రీ ఇచ్చారు. 2 చపాతీస్ లాంటివి ఇచ్చారు పుల్కా టైప్లో. ఇంకొకటి వచ్చి పప్పు ఇచ్చారు, దాల్. దాంతోపాటు కర్డ్, ఒక బౌల్ కర్డ్ ఇచ్చినారు. నెక్స్ట్ ఒక ఐస్ క్రీమ్ కూడా ఇచ్చినారు. ఇంకా దీంతోపాటు దొండకాయ తాళింపు కూడా ఒకటి ఇచ్చినారు, చిన్న బాక్స్లో ఇందులో ఇచ్చారు. దొండకాయ తాళింపు పర్వాలేదు, టేస్టీగానే ఉంది. ఒక పర్సన్ తింటే సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళకైతే ఏదైనా షార్టేజ్ వస్తుందేమో, కానీ నాకైతే మొత్తం ఫుల్గా సరిపోయింది. ఈ జీరా రైస్లో మా సన్న అయితే పెరుగు కలుపుకొని తినేసినాడు, టేస్టీగా ఉందని చెప్పినాడు. ఇంకా ఫైనల్గా డిన్నర్ కంప్లీట్ చేసినాక మేము ఐస్ క్రీమ్ తిన్నాము. ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంది. అన్ని ఐటమ్స్లో కంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఐస్ క్రీము. చల్లని ఏసీ కోచ్లో చల్లగా ప్రయాణం చేస్తూ చల్లటి ఐస్ క్రీమ్ తిన్న ఎక్స్పీరియన్సే చాలా అమోఘంగా ఉంది. మా వాడు ఈ ఐస్ క్రీమ్కి ఒక ర్యాంకింగ్ కూడా ఇచ్చేసినాడు, థమ్స్ అప్ చేసి. నెక్స్ట్ ఇంకా జర్నీ కొంచెమే మిగిలింది, ఇంకా టైం అయిపోతుంది కదా, ట్రైన్ అంతా చూద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి చూడండి, నీట్గానే ఉంది. కొంచెం నీట్నెస్ ఇంకా మెయింటైన్ చేస్తే బాగుండేది అనిపించింది. ఈ టాయిలెట్స్లో ఒక దాంట్లో ఇండియన్ అండ్ ఇంకో దాంట్లో వెస్ట్రన్ స్టైల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ ఉంది. ఇందులోంచి హ్యాండ్ వాష్ వస్తుంది మనం ప్రెస్ చేసినామంటే, మనం హైజీనిక్గా ఉండడానికి. నెక్స్ట్ ఈ క్యాంటీన్ వైపు వెళ్ళాము. నార్త్ ఇండియన్ వాళ్ళు ఉన్నట్టున్నారు, వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. వాళ్ళని కనుక్కున్నాను ఇక్కడ ఉండేవి అరేంజ్మెంట్స్ ఏంటి అంటే, వాళ్ళు చెప్పినారు ఇది హాట్ కేస్ అంట. అంటే ఫుడ్ ఓవెన్ టైప్లో ప్లస్ హాట్ కేస్ లాగా కూడా ఫుడ్ని అక్కడ హీట్ చేసుకొని ప్రిజర్వ్ చేస్తారంట అక్కడ. నెక్స్ట్ కింద కూడా కొన్ని ఫ్రీజర్స్ ఉన్నాయి, రెఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు స్టోర్ చేస్తారంట ఐటమ్స్ అంతా. ఇక్కడ పెద్ద హాట్ ఓవెన్స్ ఉన్నాయి చూడండి. హీటింగ్ ప్లస్ ఇంకా స్టోరింగ్ కూడా హాట్ కేస్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పాను కదా, స్లైడింగ్ డోర్స్ సెన్సార్స్ వల్ల అవి ఓపెన్ అవుతాయి. వెళ్ళి ఇంకా కొంచెం జర్నీనే ఉంది, కూర్చునేసాము. జర్నీ చెన్నై అయితే వచ్చేసింది. స్లైడింగ్ డోర్ ఓపెన్ అయింది. ఇదంతా ఆటోమేటిక్, వన్స్ క్లోజ్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ స్టాపింగ్ వచ్చే వరకు అది ఓపెన్ అవ్వదు. మేమంతా ట్రైన్ దిగినాక ఒకసారి ట్రైన్ చూసుకుంటూ వెళ్ళాము. లోకో పైలట్స్ని కూడా చూద్దాం అనుకొని ఒకసారి క్యాబిన్ వైపు కూడా వెళ్ళాము.
లోకో పైలట్స్ అందరూ 5 to 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా హడావిడిగా దిగుతూ ఉన్నారు. క్యాబిన్లోకి ఒక గ్లాన్స్ కూడా వేసుకున్నాం మేము. చూడండి ఇదే క్యాబిన్. నెక్స్ట్ ఆ రోజే రీచ్ అయిన రోజే మా అక్క వాళ్ళ సిస్టర్ ఇన్లో అంటే ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది మా అక్క. వాళ్ళ ఇంట్లో మా కోసం ఒక స్పెషల్ డిష్ చేసినారు వాళ్ళ అత్త. చూడండి ఎగ్ స్టఫ్ చేసి పైన కీమా మటన్ కీమాతో కోట్ చేసినారు. మళ్ళీ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి ఒక మంచి రెసిపీ చేశారు. వాళ్ళు నన్నైతే ఇన్వైట్ చేశారు, యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోండి మీరు ఈ రెసిపీని అని చెప్తే నేను జస్ట్ వాళ్ళు చేస్తే నేను షూట్ చేసుకున్నాను. చూడండి చాలా మంచిగా చేశారు. వీళ్ళంతా చాలా ఎక్స్పర్ట్ అంట ఫుడ్ చేయడంలో. చాలా మంచి వెరైటీస్ వితిన్ షార్ట్ టైం చేసిస్తారంట. ఓకే, ఈ వంటకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడానికి రెడీగా ఉన్నాయి. తినేసి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. నెక్స్ట్ దీంతో పాటు ఏం చేసినారంటే వాళ్ళు షాహీ తుకుడా అనేసి బ్రెడ్తో కూడా ఒక ఐటెం చేసినారు. ఇక్కడ చూడండి చిన్న పిల్లవాడు మా అక్క వాళ్ళ సిస్టర్ ఇన్లో వాళ్ళ ఒక అబ్బాయి మాకు సర్వ్ చేస్తూ ఉన్నాడు. ఈ షాహీ తుకుడా అంటారు ఈ బ్రెడ్ యొక్క రెసిపీ. కోవా అంతా మిల్క్ మేడ్ యూస్ చేసినారు. ఈ 2 రెసిపీస్ కూడా చాలా నచ్చినాయి మాకు, టేస్టీగా ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముగించుకున్నాక మేము రాయపేటలో ఉండే ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్కి అయితే వెళ్ళిపోయినాము. ఇక్కడ విశేషాలని ఇంకో వీడియోలో చెప్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇవ్వండి, మంచి కామెంట్ ఇవ్వండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.